Okay, dear student, now we are seeing maths 1A 4 marks అమ్మా. మనం maths 1A 4 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 13 చూస్తున్నాం మనము. క్వశ్చన్ నెంబర్ 13లో ఫోర్త్ క్వశ్చన్ చూస్తున్నాము. థర్డ్ క్వశ్చన్ ఆల్రెడీ మనకు మొన్న మార్చ్లో వచ్చింది, అది పెద్ద మనం డిస్కస్ చేస్తలేము. క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీ అమ్మ, వెరీ వెరీ ఈజీ. ఇక్కడ ఏమంటున్నాడు, find the unit vector perpendicular to the plane passing through the point. 3 పాయింట్లు ఇచ్చాడమ్మా, 3 పాయింట్లు ఇచ్చాడు. ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. 3 పాయింట్లు ఇవి. 1 2 3 2 -1 1 1 2 -4. ఓకేనమ్మా, 1 2 3 2 -1 1 1 2 -4. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద యూనిట్ వెక్టర్. ఓకేనమ్మా, ఫైండ్ ద యూనిట్ వెక్టర్. ఓకే, ఫైండ్ ద యూనిట్ వెక్టర్. యాక్చువల్గా యూనిట్ వెక్టర్ అంటే ఏంటి సార్? యూనిట్ వెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అన్నది ఒక వెక్టర్ అనుకోండి, ఏ అన్నది ఒక వెక్టర్. దీనికి యూనిట్ వెక్టర్ ఏంటిదమ్మా? ఏ బై మాడ్ ఏ. ఏ యొక్క యూనిట్ వెక్టర్ ఏంటిదమ్మా? ఏ బై మాడ్ ఏ. ఏ యొక్క యూనిట్ వెక్టర్ ఏంటిదమ్మా? ఏ బై మాడ్ ఏ. ఏ యొక్క యూనిట్ వెక్టర్ ఏంటిదమ్మా? ఏ బై మాడ్ ఏ. ఇది యూనిట్ వెక్టర్ యాక్చువల్గా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఇక్కడ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ అన్నాడు. యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ అన్నాడు. ఓకేనా, ఇది ఎలా చేస్తారు సార్ మరి? ఓకేనా, సో యూనిట్ వెక్టర్ కాన్సెప్ట్ గుర్తుండాలి. పర్పెండిక్యులర్ అంటే ఏం చేస్తాం చూద్దాం. రైట్, ఎలా చేయాలి ఈ ప్రాబ్లం, ఎలా చేయాలమ్మా? ఫస్ట్ 3 పాయింట్లు ఇచ్చాడు మనకు. ఎన్ని పాయింట్లు ఇచ్చాడమ్మా? 3 ఇచ్చాడు. 1 2 3 2 -1 1 1 2 -4. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి, పదే పదే వినండి. ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏం చేయాలి ఇక్కడ? ఇదేంటిది? ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్ అమ్మ. ఇది ఏ బిసి. కానీ మన వెక్టార్లు ఏమని రాస్తాం? గివెన్ వెక్టార్స్ అని రాస్తాం. ఓఏ అని రాస్తామమ్మా. దీన్ని ఏమని రాయాలి? ఓఏ అని రాయాలి. ఏమని రాయాలమ్మా? ఓఏ. ఓఏ రాసినప్పుడు ఏంటంటే 1 2 3 రాయం. యాక్చువల్గా ఇది ఐ ప్లేస్, ఇది జే ప్లేస్, ఇది కే ప్లేస్ అమ్మ. ఐజేకే అన్నట్టు, ఇవి ఐజేకే అన్నట్టు. ఐ ప్లేస్లో ఏముంది? 1, అందుకని 1I అయ్యింది. జే ప్లేస్లో ఏముంది అమ్మ? 2, అందుకని ఇది 2J అయింది. కే ప్లేస్లో ఏముందమ్మా? 3, అందుకని ఇది ఏమైంది? 3K అయింది. సో 1 2 3 కాస్త ఎలా మారిందమ్మా? I + 2J + 3K. I + 2J + 3K. ఓకే, సో ఇది ఓఏ. అలానే ఇది ఏంటిదమ్మా? ఓబి. ఇది ఏంటిది? ఇది ఓబి. ఓబి ఏమవుతుంది ఇప్పుడు? ఓబి ఏమవుతుందమ్మా? 2I, ఓకేనా, -J + K. ఎందుకంటే ఇది 2 కాబట్టి 2I, -1 కాబట్టి -J, ఇది 1 కాబట్టి K. హోప్ యూర్ అండర్స్టాండింగ్. అలానే ఇది ఎవడమ్మా? ఓసీ. వీడు మూడోడు ఎవడమ్మా? ఓసీ. ఓసీ ఏమైతేనమ్మా? ఇక్కడ 1 కాబట్టి I, 2 కాబట్టి 2J, -4 కాబట్టి -4K. ఓకే, సో ఇది మనం రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇది ఏబిసినే ఇచ్చింది, కానీ మనం వెక్టార్లు ఎలా రాస్తామంటే ఓఏ ఓబి ఓసీ అంటామమ్మా. ఓకేనా, ఓఏ ఓబి ఓసీ. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఈజీ అమ్మ రాయడం. రైట్, ఇప్పుడు మనకు పర్పెండిక్యులర్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏబిఏసి ఫైండ్ చేస్తామమ్మా. ఏబిఏసి ఫైండ్ చేసుకోవాలమ్మా. ఏబిఏసి. ఓకేనా, 3 వెక్టర్, 3 పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఏబిఏసి. రైట్, ఏబి అంటే మనకు ఆల్రెడీ చూసాం, ఓబి - ఓఏ. ఏబి అంటే ఏందమ్మా? ఓబి - ఓఏ. ఇది ఓబి, ఇది ఓఏ. ఇక్కడ నుంచి చూడండి, ఓబి, ఇది ఓఏ. సో ఓబీలోకి వెళ్ళి ఓఏ తీసేస్తే 2Iలోకి వెళ్ళి అయిపోతే I, -Jలోకి వెళ్ళి -2J పోతే -3J, కేలోకి వెళ్ళి -3K పోతే -2K అమ్మ. ఇదేంటిది? ఏబి. నెక్స్ట్ టైం ఫైండ్ చేస్తాం ఏసీ. ఏసీ అంటే ఏందమ్మా? ఫార్ములా ఓసీ - ఓఏ. ఓకేనా, ఇది ఓసీ, ఇది ఓఏనమ్మా. ఇది ఓసీ, ఇది ఓఏ. ఓసీలోకి వెళ్ళి ఓఏ పోతే ఐలోకి వెళ్ళి ఐ పోతే 0, ఐ ఉండడు. ఐలోకి వెళ్ళి ఐ పోతే 0, ఓఏ. అండ్ నెక్స్ట్ 2Jలోకి వెళ్ళి -2J, 2Jలోకి వెళ్ళి -2J. ఇది కూడా 0 అవుతుంది, ఎందుకంటే +2J -2J క్యాన్సల్. -4Kలోకి వెళ్ళి -3K, -4K -3K ఏమవుతుందమ్మా? -7K. ఏమవుతుందమ్మా? -7K. సో ఏబి వాల్యూ ఏమో I -3J -2K, ఏసీ వాల్యూ ఏమో -7K. ఓన్లీ -7K. ఇక్కడ ఐజేలు 0 అయిపోయింది. ఓకేనా, రైట్. ఇది ఏబి ఏసీ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి సార్? మనము ఏబి క్రాస్ ఏసీ ఫైండ్ చేయాలమ్మా. ఓకే డియర్ స్టూడెంట్స్, స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకోండి. ఏబి క్రాస్ ఏసీ. క్రాస్ అంటే మళ్ళీ ఏం చేయాలమ్మా? మాడ్. క్రాస్ అంటే ఏం చేయాలమ్మా? మాడ్. ఐజేకే రాస్తాం.
మరి ఏబీ చూడండి, ఏబీ ఆన్సర్ ఏమొచ్చింది మనకు 1 -3 -2 అదే రాసాం చూడండి ఇక్కడ 1 -3 -2. నెక్స్ట్ ఏసీ ఏమొచ్చిందమ్మా -7. ఇక్కడ ఐ ఉందా లేదు కాబట్టి 0. జే ఉందా లేదు కాబట్టి 0. కే ఉందా ఉంది -7 కాబట్టి -7 రాస్తాం. ఓకేనా, ఇది ఏబీ క్రాస్ ఏసీ. సో మనకి ఎలా తెలిసి ఎలా చేయాలి, ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ప్లస్ కే ఆఫ్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వచ్చిందమ్మా 21i. సారీ ఇది ఏమొచ్చింది మనకు, అది 21i అమ్మ, ఇది మార్చుకోండి 21i, ఎందుకంటే 21లోకి వెళ్ళి 0 పోతే 21i ఇది 21i ప్లస్ 7j. ఓకేనా, 21i ప్లస్ 7j. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ టేబుల్ కామన్, 7 కామన్ కదా, ఎందుకంటే 21 7 టేబుల్ పోతుంది, 7 7 టేబుల్, 7 కామన్ తీస్తే ఏం మిగిలిందమ్మా 3i ప్లస్ j. ఓకేనా, 3i ప్లస్ j. ఓకే, 7 ఆఫ్ 3i ప్లస్ j, 7 ఆఫ్ 3i ప్లస్ j, 7 ఆఫ్ 3i ప్లస్ j. ఇది ఎవరి వాల్యూ అమ్మా, ఏబీ క్రాస్ ఏసీ. ఓకేనా, సో ఓఏ ఓబి ఓసీ రాసుకున్నాం, ఏబి ఏసీ ఫైండ్ చేసుకున్నాం, తర్వాత ఏబీ క్రాస్ ఏసీ రాసాం. ఓకేనా, తర్వాత ఏంటమ్మా, తర్వాత ఏం చేస్తామంటే చూడండి, తర్వాత మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఫైండ్ చేస్తామమ్మా, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ. సో ఇక్కడ మనకి ఏబీ క్రాస్ ఏసీ ఏమొచ్చింది 7 ఆఫ్ 3i ప్లస్ జే. ఇక్కడ రాస్తున్నాను 7 ఆఫ్ 3i ప్లస్ జే. ఇది ఎవడమ్మా ఏబీ క్రాస్ ఏసీ వాల్యూ, ఎవడమ్మా ఇది ఏబీ క్రాస్ ఏసీ వాల్యూ కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం ఫైండ్ చేస్తున్నాం, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఫైండ్ చేస్తున్నాం అమ్మా, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ. మాడ్ అంటే ఏంటి సార్, ఆల్రెడీ తెలుసు కదా, మాడ్ అంటే రూట్ వస్తుంది కదా, మాడ్ అంటే రూట్ వస్తుంది, కానీ 7 ఉంది కాబట్టి 7 బయటకు వస్తుంది అమ్మా, రూట్ ఏం రాయాలి 7 రూట్. సో రూట్లో ఏం చేయాలి, దీని ఒక స్క్వేర్ 3 స్క్వేర్, ఇక్కడ ఎంత 1 ఒక స్క్వేర్ అట్లా. ఓకేనా, సో ఏమవుతుంది 7 రూట్, 3 స్క్వేర్ ఎంత అమ్మా 9, 1 స్క్వేర్ ఎంత అమ్మా 1. సో 7 రూట్ 9 + 1 ఎంత 10. సో మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఎంత అమ్మా ఆన్సర్, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఎంత, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ 7 రూట్ 10. సో అదే ఇక్కడ మనం చేసాం, మాడ్ ఏబీ క్రాస్ ఏసీ ఎంత అమ్మా 7 రూట్ 3 స్క్వేర్ ప్లస్ 1 అంటే 7 రూట్ 10. ఓకేనా, 7 రూట్ 10. ఓకే, మరి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది ఇక్కడ చూడండి. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. దీని ఫార్ములా ఏంటిదమ్మా, దీని ఫార్ములా ఏంటిదంటే నౌ ద రిక్వైర్డ్ యూనిట్ వెక్టర్ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్. చూడండి అమ్మా, ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ పెట్టాలి కింద మైనస్ పెట్టాలి, ఏబీ క్రాస్ ఏసీ బై మాడ్ ఏబీ క్రాస్ ఏసీ అమ్మ ఫార్ములా. ఏబీ క్రాస్ ఏసీ బై మాడ్ ఏబీ క్రాస్ ఏసీ, ఏబీ క్రాస్ ఏసీ బై మాడ్ ఏబీ క్రాస్ ఏసీ అమ్మ ఫార్ములా. ఓకేనా, ఏబీ క్రాస్ ఏసీ బై మాడ్ ఏబీ క్రాస్ ఏసీ. ఓకేనా, అట్లా. ఓకే, దీనికి మాడ్ లేదు, కింద మాడ్ ఉంది. మనం యూనిట్ వెక్టర్ అన్నాం కదా, ఏ యొక్క యూనిట్ వెక్టర్ ఏందమ్మా ఏ బై మాడ్ ఏ. అట్లనే ఇది కూడా ఏబీ క్రాస్ ఏసీ బై మాడ్ ఏబీ క్రాస్ ఏసీ. ఓకేనా, సో ఆల్రెడీ దీని ఆన్సర్ వచ్చింది మనకు. ఏంటిదమ్మా దాని ఆన్సర్ 7 ఆఫ్ 3i ప్లస్ జే. ఆల్రెడీ వచ్చింది మనకు ఆన్సర్ 7 ఆఫ్ 3i ప్లస్ జే. అట్లనే మాడ్ ఆన్సర్ కూడా వచ్చింది. ఏంటిదమ్మా 7 రూట్ 10. ఇక్కడ ఉంది, పైన ఉంది కదా. సో ఇక్కడ 7 7 క్యాన్సల్, ఏం మిగిలిందమ్మా ప్లస్ ఆర్ మైనస్ 3i ప్లస్ జే బై రూట్ 10. ఇది ఆన్సర్, ప్లస్ ఆర్ మైనస్ 3i ప్లస్ జే బై రూట్ 10. దిస్ ఈజ్ వాట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. This is how we find the unit vector. Okay, Nama? This is how we find the unit vector. Okay.